వెల్కమ్ టు ఎంఎన్ఎస్. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు కుటుంబ మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండా సుష్మితా పటేల్ చేతుల మీదుగా 50 మంది పేద మహిళలకు కుటుంబ మిషన్లు అందజేశారు. అనంతరం మాట్లాడిన కొండా సుష్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఘాటుగా స్పందించారు. పరకాల ఎన్నికలకు ముందు రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరో ప్రజలకు తెలియదని వ్యాఖ్యానించిన ఆమె ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత వైఖరిలో మార్పు వచ్చిందంటూ విమర్శించారు. పిసిసి అధ్యక్ష పదవి విషయంలో గతంలో కొండా మురళి, కొండా సురేఖ పేర్లను రేవంత్ రెడ్డి ప్రస్తావించారని, కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని సుష్మితా పటేల్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదంటూ ప్రశ్నించారు. అదే సమయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తే ప్రజా తీర్పు ఏమిటో తేల్చుకుందామని సుష్మితా పటేల్ సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ విధానాలపై కూడా సుష్మితా పటేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి పూర్తిగా అలవడలేదని విమర్శిస్తూ పార్టీ అచ్చ కాంగ్రెస్ నుంచి పచ్చ కాంగ్రెస్ గా మారిపోయిందని ఆరోపించారు. బీసీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ పలువురు తన దృష్టికి తీసుకువస్తున్నారని ఆమె తెలిపారు. అలాగే వేం నరేందర్ రెడ్డి గత 3 ఏళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన సలహాలు ఏమిటో వెల్లడించాలని ప్రశ్నించారు. కొండా మురళి, కొండా సురేఖ మంచివారు కాబట్టి ఇంతకాలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తాము మాట్లాడలేదని, ఇకపై మాత్రం తాను చిట్టక్కగా మాట్లాడతానంటూ వ్యాఖ్యలు చేశారు. ఏఐసిసిపై తనకు గౌరవం ఉందని చెబుతూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొత్తంగా మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల వేదికగా కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. జై కొండా. ముందుగా శ్రీమతి కొండా సురేఖ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఇక్కడికి వచ్చిన చిట్టెక్కకు, వేదిక మీద ఉన్న అందరికీ, నాయకులకు, నవీనన్న గారికి, విశాల ప్రకాశ్ అన్న గారికి, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, గీసుకొండ మండలం నుంచి ఇంత మంది గ్రామ ప్రజలు అందరూ కొండా సురేఖమ్మ గారి బర్త్డేకి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నా పాదాభివందనాలు. చిట్టెక్క ఇక్కడ నుంచి నెక్స్ట్ మాకు కంపల్సరీ మేము గుండెలలో పెట్టుకుంటూ చూసుకుంటాం. మీరు వస్తే 100% మేమంతా దీనికైనా సిద్ధంగా ఉంటాం. మాకు ఇక్కడ నుంచి ఖచ్చితంగా మీరు రావాలని, ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, కొన్ని కారణాల వల్ల చాలామంది ఆయులు, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఎల్లప్పుడూ మా గీసుకొండ మండలంనే కాదు పరకాల కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరినీ మమ్మల్ని కూడా కంటికి రెప్పగా కాపాడుకుంటారని మీకోసం ఖచ్చితంగా బలంగా నమ్మకంగా ఎంత దూరమైనా మీరు ఎక్కడున్నా మీరు ఇచ్చిన టానిక్ మాకు కంపల్సరీ మా మనసులలో మా గుండెలలో ఉన్నది. దానికోసం ఎంత దూరమైనా పోతాం. కానీ మీరు కూడా మా మీద మీ మంచి చూపు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కంపల్సరీ. జై కొండా. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. కంకణ బద్దులమై ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక మరి ఇలా గీసుకొండ మండలంలో ఏ ఇంటి గడప దొక్కినా, ఏ గ్రామం, ఏ వాడకు పోయినా కూడా మరి మా కొండా దంపతుల 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆపద ఉందని వారి గడప దొక్కితే కాదని అనకుండా సహాయం చేసినటువంటి కుటుంబం మరి మా కొండా దంపతుల కుటుంబం. అట్టి చూసుకున్నట్టయితే ప్రతి ఇంటిలో, ప్రతి వాడలో, ప్రతి ఊర్లో మా కొండా దంపతులు ఏదో రకంగా సహాయం చేసినటువంటి కుటుంబం. మరి అదే పద్ధతి లోపల లాస్ట్ టైం కూడా మరి కొండా దంపతులు అయినటువంటి మా మురళీధర్ సార్ గారు, అదేవిధంగా మా సురేఖ మేడం గారు, మీరు చూపించినటువంటి బాటలో ఈ గీసుకొండ మండల ప్రజలు మీరు చెప్పినటువంటి, మీరు సూచించినటువంటి వ్యక్తికి మద్దతు పలికి ఓట్లేంచి గెలిపించడం జరిగింది. అక్క మరి నాకైతే నిజంగా కొద్దిగా బాధ అయితే ఉంది. బాధ ఉన్నప్పటికీ మన కుటుంబమే కాబట్టి మీరు ఉన్నారనేటువంటి ధైర్యంతో, మీరు ఉన్నటువంటి భరోసాతోటి మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి కొండ అభిమానులైనటువంటి కొండ కుటుంబ సభ్యులైన మేమందరం కూడా మీ నాయకత్వం కోసం వేచి చూస్తున్నాక తప్పకుండా కనుపాపను కనురెప్ప కాపాడుకున్నట్టుగా ఈ గీసుకొండ మండల ప్రజలని, ఈ కొండ అభిమానులని కాపాడుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క మనస్పూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ మరి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
చిట్టక్క గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ జై చిట్టక్క, కొండ దంపతుల నాయకత్వం, కొండ దంపతుల నాయకత్వం, జై కొండ, జై చిట్టక్క, జై జై చిట్టక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, కిందున్న కొండ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలకి మరియు ఇక్కడికి విచ్చేసిన బ్యూరో చీఫ్లకి అందరికీ నమస్కారం, నా పాదాభివందనాలు. బ్యూరో చీఫ్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నకి మీరంటే ప్రత్యేక స్థానం ఉంటుంది ఎప్పుడు ఆయన మనసులో. మీకు ఇల్లు ఇస్తామని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అయితే ఈరోజు కొండా సురేఖ గారి జన్మదిన సందర్భంగా రథం భరత్ గారు నిర్వహిస్తున్న కార్యక్రమంకి నేను రావటం జరిగింది. కానీ ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి తరపున అమ్మ హ్యాపీ బర్త్డే, మీకు వీళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. నీకు ఇంకా నువ్వు పై రీతులకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇవాళ కొంచెం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఇవాళ గీజగొండ అంటే మాకు కొండంత అందం. ఎందుకు అనంటే మా నాన్న అరెస్ట్ అయినప్పుడు రాజ్ కుమార్ అంకుల్, నవీన్ రాజ్ అంకుల్ వీళ్ళందరూ మేము 25 రోజులు గీజగొండ పోలీస్ స్టేషన్ ముందట పరుపులు వేసుకొని పండుకున్నాం. మాతోని తెలుగుదేశంలో మేము అనేక ఇబ్బందులు పడ్డప్పుడు మాకు తోడుగున్నది గీజగొండ మండలం. గీజగొండ మండలం నాయకులు, కార్యకర్తలు అందరూ మాకు అండగా ఉండే. మేము 9 ఏళ్ళు నరకం చూసినాం టీడీపీ నాయకత్వంలో. తర్వాత ఒక బీసీ బిడ్డ ఒక పటవారీ వ్యవస్థని తన ఇంటి నుంచే నిర్మూలించాలని చెప్పి మొదట వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళ నాన్న నొప్పించి పటేల్ పటవారీ వ్యవస్థని తీసేసి ఆయన పేరులో పటేల్ని తీసేసి ఈరోజు రాజకీయం స్టార్ట్ చేసిన కొండా మురళి సామాన్య కార్యకర్తగా స్టార్ట్ చేసిండు. అట్లాంటి కొండా మురళి ఇవాళ కేఎం కింగ్ మేకర్. ప్రతి నియోజకవర్గంలో కొండా అభిమానులు ఉన్నారు అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. కంపల్సరీగా కొండా యువసేన అనేది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధర్ రావు గారు. ఆ రోజు వాళ్ళు మాట్లాడుతూ కొండా మురళి గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని, కొండా మురళి గారితోని, అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమనే దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పర్కాల్కి తెలియదు, పర్కాల్ అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి
నువ్వు కార్లో కూర్చోబెట్టుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు రెండు నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈరోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈరోజు చాలా ఈ 2 నెలల వరకు ఎందుకయ్యా? ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచని ఇల్లు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తారు? ఈ రోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రివా కూడా తెలుస్తలేదు ఇక్కడ. మొన్న హైదరాబాద్లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్లో ఆయన పొంగు అనే పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలు అంటే అంత చులకన్నా మీకు అని నేను అడగదలుచుకున్నా. ఈరోజు నీతోని పిసిసిగా ఆడడానికి తిరిగిన దయాసాగర్ రావు గారిని కానీ షబీర్ అలీ గారిని కానీ అప్పుడు కార్లు ఎక్కించుకొని తిప్పినావు. ఇవాళ అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ అన్న ఇస్తున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, ఎందుకు నీకు టీడీపీ సభ్యులు అంటే అంత ప్రేమ? ఎందుకు మా కాంగ్రెస్ సభ్యులన్నీ సవితల్లి ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈరోజు 21 ఏళ్ళకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంది ఇది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొన్న మురళికి ఎందుకు రాజకీయంగా ఆయన తొక్కదలుచుకున్నావు? బీసీలను తొక్కదలుచుకున్నావా?